మీకు తమిళం చూడగానే అర్థమైంటుంది కదా! ఎన్టీఆర్ గారు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ 'గాడ్ ఆఫ్ వార్'. అయితే ఇక్కడేంటి 'దేవసేనాపతి' అనే టైటిల్ కనబడుతుందని దీన్ని కూడా చెప్తానండి. ఏంటంటే ఇప్పుడు ఈ సినిమాకి 2 టైటిల్స్ అయితే అనుకుంటున్నారంట. మరి ఈ 2 టైటిల్స్‌లో ఏది కన్ఫర్మ్ చేస్తారనేది క్లారిటీ అయితే రాలేదు. దీని గురించి నిన్న ఒక అప్డేట్ అయితే వచ్చింది మనకి. మరి ఈ అప్డేట్ మీద మనం ఈరోజు వీడియో చేయాలని చెప్పి కొంచెం మనకి నైట్ లేట్ అయినా గానీ చేస్తున్నాననమాట ఈరోజు. మరి మన ఛానల్ ముందుగా ఫస్ట్ టైం చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, కొలీగ్స్‌కి మన వీడియో షేర్ చేయండి. ఇక మనం గనక ఈ మూవీ అప్డేట్‌లోకి వెళ్తే, త్రివిక్రమ్, ఎన్టీఆర్ గారి కాంబినేషన్‌లో వస్తున్న మూవీ 'గాడ్ ఆఫ్ వార్'. అయితే అంతకుముందు వచ్చిన 'అరవింద్ సమేత' ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనందరికీ తెలుసు. ఆ సినిమా రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమా. సినిమాలో డైలాగ్స్ గానీ, యాక్షన్ సన్నివేశాలు గానీ చాలా అద్భుతంగా ఉంటాయి. అయితే అప్పటినుంచి వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందని చెప్పి ప్రచారం జరుగుతుంది. అదొక మైథలాజికల్ మూవీ అని, సినిమా పురాణాలకు సంబంధించి, ఇతిహాసాలకు సంబంధించి సినిమా ఉంటుందని టాక్ వచ్చింది. ఎట్టకేలకి ఒక 1 మంత్ బ్యాక్ 'గాడ్ ఆఫ్ వార్' అనే టైటిల్‌ని ఫిక్స్ చేసి ఒక పోస్టర్‌ని కూడా రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత మొత్తానికి కొన్ని విమర్శలు కూడా వచ్చాయి చాలామంది దగ్గర నుంచి. ముఖ్యంగా తమిళనాడు సైడ్ నుంచి. మీరు రిలీజ్ చేసిన పోస్టర్‌లో అదే ఆ దేవుడికి సంబంధించి చరిత్ర వక్రీకరించినట్టుగా ఉంటే మేము ఒప్పుకోము అని ఇంకా రకరకాలుగా దాని గురించి టాక్ నడిచింది. తర్వాత వాళ్ళు కూడా పోటీగానే ఇంకొక సినిమాను కూడా వీళ్ళు రిలీజ్ చేస్తున్నట్టుగా కూడా ఓ టీజర్ రిలీజ్ చేశారు ధనుష్ గారి చేత. చిన్న గ్లింప్స్ లాంటిది. మనం చూసాం అది. అదంతా జరుగుతుంది ఇప్పటికి కూడా. ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన అప్డేట్ ఏంటంటే, ఇప్పుడు ఈ సినిమాకి ఈ 'గాడ్ ఆఫ్ వార్' అనే టైటిల్ అనుకుంటున్నారంట. నెక్స్ట్ 'దేవసేనాపతి' అనే టైటిల్ కూడా అనుకుంటున్నారంట. మరి ఈ రెండిట్లో ఏది ఫైనల్ చేస్తారనేది క్లారిటీ అయితే రావాలి. మనకొచ్చిన అప్డేట్ ఏంటంటే, ఇప్పుడు సెకండ్ ప్లేస్‌లో ఈ 'దేవసేనాపతి' అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నారనే అప్డేట్ అయితే వచ్చింది. ప్రస్తుతానికి ఎన్టీఆర్ గారు ఏంటంటే, ఆయనకి భుజానికి శస్త్రచికిత్స అయితే చేశారు. కొంచెం రెస్ట్‌లో ఉన్నారాయన. ఆల్మోస్ట్ ఇప్పుడాయన ఈ 'డ్రాగన్' సినిమా కంప్లీట్ అవ్వడానికి 2027 ఆ టైం పడుతుంది. ఇప్పుడు రెస్ట్ అంటే కనీసం 3 నెలలు రెస్ట్‌లో ఉండాలి. ఇప్పుడు ఆ రెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఆయన షూటింగ్‌లో పాల్గొని 'డ్రాగన్' మూవీలో ఆ సినిమా కంప్లీట్ అయ్యి నాకు తెలిసి మాక్సిమం సినిమా 2027గా జూలై, డిసెంబర్ ఆ టైంలో అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మరి ఆ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి ఈ సినిమా సంబంధించి సెట్స్ పైకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ లోపల ఈ సినిమాకి టైటిల్ అనేది మరి 'గాడ్ ఆఫ్ వార్' ఫిక్స్ చేస్తారా? లేదంటే గనక 'దేవసేనాపతి' ఫిక్స్ చేస్తారా? అనేది మరి చూడాలి. మొత్తానికి ఈ టైటిల్ కూడా చాలా బావుంది. చూడటానికి కూడా చాలా యూనిక్‌గా ఉంది. అద్భుతంగా ఉందనమాట. మరి ఈ రెండిట్లో ఏది ఫిక్స్ చేస్తారనేది చూడాలి. 'దేవసేనాపతి' అయితే మాత్రం చూడటానికి కూడా, వినటానికి కూడా చాలా అద్భుతంగా ఉంది. మరి చూద్దాం మరి ఈ రెండిట్లో ఏ టైటిల్ ఫిక్స్ చేస్తారనేది. మొత్తానికి ఇదొక మైథలాజికల్ మూవీ అని మనందరికీ తెలిసిందే. మరి ఇందులో ఎన్టీఆర్ గారిని, మరి త్రివిక్రమ్ గారు ఎలా చూపిస్తారనేది చూడాలి. త్రివిక్రమ్ గారు ఇప్పటివరకి ట్రై చేయని జోనర్‌లో అయితే ఆయన ట్రై చేస్తున్నారు. ఇప్పటివరకు ఆయన సినిమాలు ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్‌ని గానీ, ఇటు యాక్షన్ ఎలిమెంట్స్ గానీ, ఇట్లా ఈ ఫన్ జోన్‌లో గానీ వచ్చారు గానీ, ఫస్ట్ టైమ్ అనమాట. ఆయన ఇలాంటి స్టోరీని ఎంచుకొని ఎన్టీఆర్ గారితో ఈ సినిమా తీయబోతున్నారు. ఎన్టీఆర్ గారైతే మాత్రం ఇక చెప్పనవసరం లేదు. ఆయన ముఖ్యంగా పౌరాణిక సినిమాలు గానీ, ఇలాంటి మూవీస్‌లో గానీ, ఆయన నటన, సినిమాలో డైలాగులు ఇక అసలు మనం వంకపెట్టే పని ఉండదు. నాకు తెలిసి ఎవరు చేయలేరు కూడా. ఆ పెర్ఫార్మన్స్ అయితే మాత్రం. అద్భుతంగా ఉంటుంది ఎన్టీఆర్ గారి పెర్ఫార్మన్స్ అయితే మాత్రం. మరి త్రివిక్రమ్ గారు ఎన్టీఆర్ గారిని ఎలా చూపిస్తారో చూడాలి. మొత్తానికి మరి ఈ స్టోరీ మీద కొన్ని విమర్శలైతే వచ్చాయి. మరి అలా చూపియొద్దు, ఇలా చూపియొద్దని. ఇక్కడ వాస్తవంగా ఏంటి మనకి వీళ్ళేం చేశారు, దానికి సంబంధించిన పోస్టర్‌ని రిలీజ్ చేశారు గానీ, ఇగో మా సినిమా ఎలా ఉంటుంది, మా స్టోరీ ఇదని వాళ్ళెక్కడ రివీల్ చేయలేదు గదా! త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. కానీ కొంతమందికి అత్యుత్సాహంతో, కొంచెం ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో ఎలాగన్నా కానీ, కొంచెం, కొంచెం దీని మీద కొంచెం రచ్చ అయితే చేశారప్పుడు. మరి ప్రస్తుతానికైతే సద్దుమణిగిందయితే అనుకుంటున్నాం అనమాట మరి దీని గురించి. మొత్తానికి సినిమా షూటింగ్ స్టార్ట్ అయితే ఏమైనా గ్లింప్స్, దానికి సంబంధించి ఏదైనా పిక్చర్స్ గాని వస్తే అప్పుడు క్లారిటీ వస్తుంది మొత్తానికి. మరి చూద్దాం మరి. ఈ మూవీకి సంబంధించి టైటిల్ అప్డేట్ అయితే మళ్ళీ ఇదొచ్చిందనమాట. మరి మీరేమనుకుంటున్నారు చెప్పండి. మరి మీకు 'గాడ్ ఆఫ్ వార్' టైటిల్ నచ్చిందా? లేదంటే గనక 'దేవసేనాపతి'
ఈ టైటిల్ నచ్చిందా? ఏది బాగుంది? మొత్తానికి ఇది రోమర్ ఈ టైటిల్ మాత్రం. మరి అఫీషియల్‌గా అయితే వీళ్ళు ఎక్కడ అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు. చిత్ర యూనిట్ నుంచి కూడా మనకేమి అఫీషియల్‌గా ఈ టైటిల్ కూడా పెడతారు అనేది ఎక్కడైతే రాలేదు. సోషల్ మీడియాలో ఈ అప్డేట్ నేను ఆహ్, ఉంటే చూసి చేస్తున్నాననమాట వీడియో. ఒకవేళ నిజమైతే మాత్రం అద్భుతంగా ఉంటుంది. అసలు నిజంగా చాలా బాగుంది. 'గాడ్ ఆఫ్ వార్' కన్నా ఈ 'దేవసేనాపతి' అనే టైటిల్ మాత్రం నాకైతే బాగా నచ్చింది. మరి మీరు ఈ వీడియో చూస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ గానీ, ఇతరత్ర ఎవరైనా గానీ అసలు మీకేమనిపిస్తుంది ఈ టైటిల్ పైన? మీకు ఈ రెండిట్లో ఏ టైటిల్ పెడితే బాగుంటుంది? కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఇదండి అప్డేట్. తిరిగి మళ్ళీ రేపు మనం మరొక లేటెస్ట్ అప్డేట్‌తో మళ్ళీ కలుసుకుందాం. నేను ఎప్పుడు చెప్పేదండి, మన ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, కొలీగ్స్‌కి మన వీడియో షేర్ చేయండి. ముఖ్యంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. దీనివల్ల ఏంటంటే మన ఛానల్ రీచ్ పెరుగుతుంది. ఎక్కువ మందికి ఏంటంటే యూట్యూబ్ పుష్ చేస్తుందనమాట. దానివల్ల మన ఛానల్ కూడా కొంచెం రీచ్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్సో.